హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి, అట్లాగే షేప్ బెల్ట్ లోడింగ్, అట్లాగే ఫ్రంట్ పార్ట్ డాట్లు ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుంది అనమాట. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని అనేది మనం తీసుకొని జాయింట్ అనేది చేసుకుందాం. ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ ఉల్టా ఉందా సీదా ఉందా చూసుకొని మీరు జాయింట్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను జాయింట్ చేసే క్లాత్ అయితే ఈజీగా ఎవరైనా కనుక్కోవచ్చు అండి. ఇట్లాంటి క్లాత్లు కాకుండా కొన్ని కొంచెం డిఫరెంట్తో ఉంటాయి అన్నమాట, ఉల్టా సీదా. అవి కొంచెం చూసుకొని జాగ్రత్తగా జాయింట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీరు కట్ చేసిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది జారిపోయే క్లాత్ కనుక అయితే దాన్ని లైనింగ్ మీద సమానంగా పెట్టేసుకొని అక్కడొక పిన్ను పెట్టేసి అప్పుడు జాయింట్ అనేది చేసుకున్నారంటే మీకు ఎక్కడ క్లాత్ జారిపోకుండా జాయింట్ అనేది నీట్గా వేసుకుంటారనమాట. అంతా జాయింట్ చేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకొని మనం షేప్ డాట్స్ కోసం చిన్న కాట్లు పెట్టుకొని ఉంటాం కదా, వాటిని కట్ చేసుకోండి. ఇప్పుడు అవతల పార్ట్ని కూడా జాయింట్ చేద్దాం. ఇప్పుడు నేను స్టిచ్ చేసే క్లాత్ అయితే ఉల్టా సీదా ఈజీగా తెలిసిపోతుందండి. కొన్ని క్లాత్లు కొంచెం డిఫరెంట్తో ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఒకవైపు పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్ మనం పెట్టుకొని చూసుకొని జాయింట్ అనేది చేసుకోండి. అట్లా చేసుకోకుండా రెండు వైపులకు వస్తాయిలే అని మీరు అందాజుగా జాయింట్ చేసుకున్నారంటే రెండు లెఫ్ట్కైనా వస్తాయి, లేకపోతే రెండు పార్ట్లు రైట్కైనా వస్తాయి అన్నమాట. అట్లా కాకుండా ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసినప్పుడు చూసుకొని మీరు ఇంకొకటి అనేది స్టిచ్ చేసుకోండి. ఇది కూడా అంతేనండి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మధ్యలో స్టిచ్ ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు విడిపోకుండా మనకి షేప్ డాట్ వేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చాలామందికి డాట్ ఎంత సైజులో వేయాలి, ఎంత పొడవు వేయాలని చాలా డౌట్ ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజులకి డాట్ ఎంత సైజులో ఉంది, అట్లాగే డాట్ ఎంత పొడవు ఉందని చూసుకొని వేసుకోండి. దీనికైతే 1 ఇంచ్ డాట్ అనేది వెడల్పు ఉందండి, పొడవు అయితే 2.5 పొడవు అయితే ఉందన్నమాట. ఇప్పుడు డాట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనం పెట్టుకోవాలి, ఏ సైజు వాళ్ళకి ఎంత సైజులో ఎంత దూరం నుంచి మనం పెట్టుకోవాలని చాలామందికి డౌట్ వస్తుందండి. అంత డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ అనమాట. ఏ సైజు బ్లౌజ్కైనా సరే షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేశారనుకోండి, కింద కూడా ఫోల్డింగ్ అవుతుంది కదా, ఆ ఫోల్డింగ్ మధ్యలో ఒక చిన్న కాట్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ షేప్ డాట్ ఎంత సైజులో ఉందో చూసుకొని 1 ఇంచ్ ఉందా 1.5 ఉందా చూసుకొని మీరు వేసుకున్నారంటే చాలా ఈజీగా అనమాట. దీనికోసం పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా ఈజీ అనమాట. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్ మనం ఎటు సైడ్ అయితే జాయింట్ చేస్తామో అటు సైడ్ నుంచి మనం బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని అయితే క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ ఎట్లా ఉందో స్ట్రైట్గా అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే షేప్ బెల్ట్ అనేది నీట్గా రాదనమాట. అందుకనేసి క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనం షేప్ డాట్ వేసాం కదా, ఆ డాట్ని కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని పైన స్టిచ్ అనేది పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా పెట్టిన తర్వాత ఉగ్గు ఏమైనా వచ్చిందేమన్నా చూసుకొని డాట్ అనేది పెట్టుకోండి. ఉగ్గు కనుక వస్తే అది కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని మొత్తం పైనుంచి దోశలాగా రోల్ చేసుకుంటూ వచ్చి మధ్యలో పెట్టేసి, అంటే షేప్ బెల్ట్ 2 పీసులు మనం జాయింట్ చేసుకుండా ఉన్నాయి కదా, ఒక పీస్ బ్లౌజ్ జాయింట్ చేసాం, ఇంకొకటి ఉంది కదా, ఆ మధ్యలో పెట్టేసి ఇంకొక పీస్కి అనేది మీరు జాయింట్ చేసేయండి. అట్లా జాయింట్ చేసేసి ఇప్పుడు మధ్యలో హోల్లో నుంచి బయటికి లాగారు అంటే అది లోడింగ్ అయిపోతుంది అనమాట. షేప్ బెల్ట్ లోడింగ్ ఈజీగా అయిపోతుంది. దీనికి షేప్ బెల్ట్ లోడింగ్ ఎలా పెట్టాలో అని మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇటు సైడ్ పీస్ని కూడా అంతే. షేప్ డాట్ బ్లౌజ్కి ఎంత సైజు ఉందో చూసుకొని ఎంత పొడవు ఉందో చూసుకొని మీరు వేసుకున్నారంటే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు షేప్ డాట్కి అయితే డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్కి అయితే మీరు ఎంత పొడవు పెట్టుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. 2.5 నుంచి 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చంక డాట్ ఉంటుంది అనమాట. చంక డాట్ ఎట్లా వేసుకోవాలని చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ చివర పట్టుకొని మీకు చంక డాట్ క్లాత్ 2 క్లాతులు సమానంగా ఎక్కడ మీకు దొరుకుతాయో అక్కడ పట్టేసుకొని డాట్ అనేది వేసుకోండి. డాట్కి ఎంత గ్యాప్ ఉండాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎంత అవసరం లేదని 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఉంటే చాలా ఈజీగా మీరు డాట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. దీనికి పెద్ద కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదండి. 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీరు డాట్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంచేసుకోండి. ఇట్లా ఉంచుకున్న తర్వాత దీనికి కూడా అంతేనండి. షేప్ బెల్ట్ని ఎటు సైడ్ మెయిన్ క్లాత్ ఉందో అటు సైడ్
సైడు బ్లౌజ్ మీద పెట్టేసుకొని ఇట్లా రోల్ చేసేసుకొని మధ్యలో క్లాత్ పెట్టేసుకొని మీరు షేప్ బెల్ట్ని అయితే జాయింట్ చేసుకున్నారంటే అది లోడింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మధ్యలోంచి బయటికి మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం క్లాత్ లాగేసామంటే ఇప్పుడు షేప్ బెల్ట్ లోడింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా అంటే ఈజీగా అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు రెండు పార్ట్లు అనేది ఇట్లా సమానంగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చాయి అంటే ఓకే, లేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చాయంటే ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, దానికి కొంచెం క్లాత్లో ఇంకొంచెం పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఉక్సులు పట్టి వేస్తున్నానండి. ఉక్సులు పట్టికి క్లాత్ ఎంత తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. నేనైతే డబల్ ఫోల్డింగ్ మీద ఉక్సులు పట్టి అనేది వేసేస్తానండి. డబల్ ఫోల్డింగ్ మీద 1.5 ఇంచ్ ఉంటుంది, సింగిల్ ఫోల్డింగ్ అయితే 3 ఇంచెస్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ కూడా కాదండి, 2 పాయింట్స్ మీరు ఉక్సులు పట్టి క్లాత్ అనేది పట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. దానికి పైన ఇంకో స్టిచ్ వేసుకొని ఇప్పుడు మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఎంత సైజులో ఉక్సులు పట్టి కావాలో చూసుకొని మీరు అంత క్లాత్ని లోపలికి అనేది ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ అనేది పెట్టుకోండి. ఉక్సులు పట్టి వేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మధ్యలో డాట్ వేసి ఉంటాం కదా, అక్కడ చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలండి కంపల్సరీగా, లేకపోతే అది లోపలికి ఫోల్డింగ్ చేసినప్పుడు పైన ఉగ్గులాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కాజాలు పట్టి లోపల నుంచి పైకి ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు కాజాల పట్టిని వేసుకుందాం. కాజాల పట్టిని కింద ఫోల్డింగ్ కోసం కొంచెం వదిలేసి తర్వాత ఖర్చు 1/2 ఇంచ్ పట్టుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకొని ఈ కాజాల పట్టి క్లాత్ అయితే నేను 2.5 ఇంచ్ అనేది ఫోల్డింగ్ మీద 2.5 ఇంచ్ అనేది తీసుకున్నానండి. సింగిల్ లేయర్ అయితే 5 ఇంచెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నేను దేనికైనా సరే డబల్ లేయరే తీసుకుంటానండి. అట్లా తీసుకుంటేనే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అది యువతలకు వైపు ఫోల్డింగ్ ఎంతవరకు చేసుకోవాలంటే లోపల అటు సైడ్ మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి వేసుకున్నాం కదా, అదే స్టిచ్ పైన ఇటు సైడ్ కూడా మనం ఆ స్టిచ్ పైనే క్లాత్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 2 పాయింట్ల గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అది ఎందుకంటే మనం కాజాలు వేసేటప్పుడు స్ట్రైట్గా ఉండడానికి మనకి ఒక లైన్ లాగా పనికి వస్తుంది అనమాట. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టిని కాజాల పట్టి యువతలకు పెట్టుకొని చూసుకోవాలి. 2 సమానంగా వచ్చాయా లేదా అని చూసుకున్నారు అంటే 2 సమానంగా వస్తాయండి. ఫస్ట్ మీరు ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు చూసుకున్నారంటే 2 సమానంగా వస్తాయి. చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా లేకపోతే బ్లౌజుల్లో కానీ డ్రెస్సుల్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.